దోమ కుడితే డెంగ్యూ మలేరియా మాత్రమే వస్తాయని అనుకుంటున్నారా? ఇప్పుడు మరో వైరస్ కేరళలో ఆందోళన పెంచుతోంది. కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ కారణంగా 70 ఏళ్ల వ్యక్తి మరణించారు. గత వారం రోజుల్లో ఇదే జిల్లాలో నమోదైన రెండో మరణం కావడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇంతకీ అసలు వెస్ట్ నైల్ ఫీవర్ అంటే ఏంటి? ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. వలస పక్షుల్లో ఉండే ఈ వైరస్ ఇన్ఫెక్టెడ్ దోమలు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుంది. అయితే ఒకరి నుంచి మరొకరికి మాత్రం వ్యాపించడం. మొదట జ్వరం, ఒళ్ళు నొప్పులు, బలహీనత లాంటి లక్షణాలు కనిపించవచ్చు. కానీ తీవ్రమైతే మెడ బిగుసుకుపోవడం, గందరగోళం, స్పృహ కోల్పోవడం, మెదడుకు సంబంధించిన ప్రమాదకర సమస్యలు కూడా రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ ను మోసుకొచ్చే క్యూలెక్స్ దోమలు నిల్వ నీరు, మురికి కాలువలు, సెప్టిక్ ట్యాంకులు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. అందుకే ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండనివ్వకండి. దోమ తెరలు వాడండి. ఉదయం సాయంత్రం బయటకు వెళ్ళేటప్పుడు పూర్తి దుస్తులు ధరించండి. గుర్తుంచుకోండి, దోమ చిన్నదే, కానీ అది మోసుకొచ్చే వైరస్ చాలా పెద్ద ప్రమాదం కావచ్చు.